సారీ సమర్పించలేదా? అయితే ఈ వీడియో చూడండి. మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఎందుకు సారీ కూడా పెట్టాలనేది కూడా తెలుసుకుందాం. ఎందుకు పెట్టాలి? ఎందుకు పెడితే ఏం మనకు వస్తుందనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో కొంత అమ్మవారి గురించి వీడియోలు వస్తూ ఉంటాయి. చూస్తూ నేను చెప్పేది వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మ్యూట్లో పెట్టుకున్నైనా చూడాలి అనుకుంటే చక్కగా చూసుకోండి. అమ్మవారి యొక్క అలంకారం అంతా కూడా ఉంటుంది. 2 రకాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో. ఈ 2 వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా సారి సమర్పిస్తూ ఉంటారు అందరూ కూడా. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 2 విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో బోనాల పండుగగా జరుపుకుంటారు. బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అమ్మవారికి విజయవాడ కనకదుర్గమ్మకు సారి సమర్పణ అనేది చేస్తూ ఉంటారు. ఈ 2 కూడా ఏదైనా ఒకటేనండి. మళ్ళీ ఆషాఢం వచ్చే వరకు మనందరికీ కూడా చల్లగా కాపాడాలి అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మనం చేసేది ఈ సారి సమర్పణ అంటే. అంతేగాని ఇక ప్రత్యేకంగా అయితే ఏం ఉండదండి. అయితే అమ్మవారిని ఆరాధించుకోవటం ఆషాఢంలో మన అమ్మవారిని ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వస్తూ ఉంటారు. అత్తగారింట్లో ఉండరని చెప్తూ ఉంటారు. పుట్టింటికి వస్తారు కాబట్టి అలాగే ఆ జగన్మాత కూడా మనం ఆ అమ్మవారిని మనం ఆడబిడ్డగా భావించి మనం సారి సమర్పించటాన్నే ఈ యొక్క ఆషాఢ మాస పట్టి లేదా ఆషాఢ మాస సారె అని అంటారు. వీటిల్లో మనం ఏమేమి సమర్పించుకోవాలి, అలాగే మన శక్తికి మించి మనం సమర్పించకూడదు. అమ్మవారికి తెలుసు మనం ఎంత సమర్పించగలమో అంతే సమర్పించుకోవాలనేది తెలుసు. అయితే ఈ యొక్క సారెని విజయవాడే వెళ్ళి సమర్పించాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క గ్రామదేవత ఎవరైనా ఉన్నా, లేదంటే మీ ఊర్లో శివాలయం ఉంటే అమ్మవారికి సంబంధించిన ఆలయాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి సారె సమర్పించవచ్చు. ఈ సారెలో ముఖ్యంగా సమర్పించాల్సింది చీర, సారె, పసుపు, కుంకుమ. ఇవి కంపల్సరీ. తాంబూలాలు ఇవి కంపల్సరీ. ఇవి సమర్పించాల్సిందే మెయిన్ ఐటమ్స్. అలాగే వాటిలో ఇంకా మనం సమర్పించాలి అనుకుంటే ఏదన్నా నగలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, అలాగే ఇంకా చెప్పాలంటే చలవ చేసే ఏదైనా సమర్పించండి. స్వీట్లు కావచ్చు, అలాగే కారపూస కావచ్చు, చక్రాలు కావచ్చు, మనం తినేవి వాటిల్లో కొన్ని పిండి వంటలు కావచ్చు, పూర్ణాలు కావచ్చు, గారెలు కావచ్చు, ఏదైనా సమర్పించుకోవచ్చండి. మీకు ఇంకా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నవారు ఒక చీర, పసుపు, కుంకుమ, గాజులు, ఒక రవిక గుడ్డ, అలాగే అమ్మవారికి ఇంకా సమర్పించాలి పూలు, తమలపాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవి చాలు. లేదు ఇంకా మాకు కొంచెం శక్తి ఉంది అనుకున్నవారు చలిమిడి, అలాగే వడపప్పు, పానకం, మరియు పిండి వంటల్లో లడ్డూలు కానీ అవి బయటికి నుండి ఇప్పుడైతే తెస్తున్నారు కానీ ఇంతవరకైతే పూర్వకాలం నుండి అయితే ఇంట్లోనే తయారు చేసి తీసుకువెళ్తారు. అలా కూడా తీసుకువెళ్ళచ్చు. అవి కూడా తీసుకువెళ్ళచ్చు. ఇంకా పళ్ళు ఏమన్నా 9 రకాల పళ్ళు తీసుకువెళ్ళచ్చు. ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడెప్పుడు సమర్పించాలి అనే డౌట్ రావచ్చు. ఆషాఢ మాసంలో ఏ వారమైనా, మంగళవారం కావచ్చు, సోమవారం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారమే కావచ్చు, ఏ రోజైనా పెట్టచ్చు. అంతేగాని మంగళవారమే పెట్టాలి, లేదంటే శుక్రవారమే పెట్టాలి, మళ్ళీ శుక్రవారం ఆడపిల్లకు పసుపు కుంకుమ పెట్టకూడదు కాబట్టి పసుపు కుంకుమ పెట్టకూడదు, అలాంటివి ఏమి వద్దండి. మనం మెయిన్ ఏంటంటే అమ్మవారికి మనం పెట్టేది ఎందుకు, మనం బాగుండాలి అని కోరుకుంటూ మనందరినీ కూడా కాపాడాలి అని తల్లిని కోరుకుంటూ మనం సమర్పించేదే ఈ యొక్క సారె. అలాంటి సారె సమర్పణ చేసేవారు ఇవన్నీ కూడా ఏమి ఆలోచించకుండా చక్కగా వెళ్ళి సారె సమర్పించండి. ఈ నెల 15వ తారీఖు దాకా 12వ తారీఖు దాకా ఏమో ఉంది ఆషాఢ మాసం. ఈలోపే వెళ్ళి అమ్మకు సారె సమర్పించండి. ఈ సంవత్సరం నుండి మొదలుపెట్టండి. అద్భుతంగా అమ్మవారి యొక్క కరుణ చేత మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఎటువంటి రోగ పీడలు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా చేయండి. ఎవరైతే చేయాలి అనుకున్న వారు ఇంట్లో ఆ రోజు ఉదయమే ముందు రోజు అన్నీ తెచ్చుకుని ఉదయం లెగిసి చక్కగా పసుపు నీళ్ళతో వేపాకులతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని మీ ఇంటి దగ్గర అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర పెట్టి ఇవన్నీ కూడా పూజ చేసుకుని ఆ తర్వాత అవి పట్టుకుని వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సమర్పించండి. అసలు ఆ తృప్తే వేరు, ఆ ఆనందమే వేరు.
అయితే మనకు కూడా ఒక ప్రౌడ్ ఒక ఆడపిల్లకి ఇచ్చాము, మన ఇంటి ఆడబిడ్డ అయిన అమ్మవారికి ఇచ్చాము అనుకున్న సంతోషం అయితే ఉంటుంది. ఆ సంతోషం కోసమైనా ఈ సంవత్సరం మొదలుపెట్టండి. వచ్చే సంవత్సరం మీరంతగా మీరే చేసేస్తారు. ఎందుకంటే అమ్మ వాళ్ళ చేంజ్ చేసుకుంటుంది. అలా ఈ సంవత్సరం పెట్టి చూడండి. వచ్చే సంవత్సరం ఆ తల్లే మీ చేత ఆ సారి పెట్టించుకుంటుంది. నాకు కూడా ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల్లో అంతకు ముందు నుండి కూడా నేను సారి సమర్పిస్తూ ఉన్నాను. ఆ తల్లే గుర్తు చేస్తుందండి ఆ సంవత్సరం కూడా. అనుకోకుండా పెట్టుకుంటాను. అలాగే అద్భుతమైన ఫలితాన్ని వస్తుంది. మళ్ళీ సంవత్సరం దాకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వస్తూ ఉంటాయి. మనం సమర్పించడం వల్ల రావు అనేదేం కాదు కానీ వస్తాయి, కానీ కొంచెం తక్కువగా ఉంటాయి. అమ్మ చూసుకుంటుంది అంతా కూడా. చాలా తృప్తిగా ఉంటుంది అమ్మవారికి సారి సమర్పిస్తే. అలానే ఆ తృప్తిని మీరు కూడా పొందాలి. ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని నేను కోరుకుంటూ, ఎవరైతే సారి సమర్పించాలనుకుంటున్నారో ఈ అమావాస్యలోపు ఎప్పుడైనా సమర్పించుకోవచ్చండి. నా వీడియో చూసి ఒక్కరు సమర్పించినా ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అలాగే నేను కూడా చాలా సంతోషిస్తానండి. నా వీడియో చూసి ఒకళ్ళైనా సారి సమర్పించారు అన్నట్లుగా నాకు సంతోషం ఇస్తుంది. మేము ఇవన్నీ సమర్పించుకోలేము అనుకున్న వారు అమ్మవారికి ఒక కొబ్బరికాయ తీసుకువెళ్ళి, అమ్మ ఇదేనని చెప్పి ఒక మోర మల్లెపూలు, ఒక కొబ్బరికాయ తీసుకువెళ్ళి అమ్మకి సమర్పించండి. చాలు, ఎంతో సంతోషిస్తుంది. ఆడపిల్లలకి ఏమి ఇచ్చినా కానీ లేకపోయినా ఈ మాత్రం సమర్పిస్తే చాలా సంతోషం ఇస్తుంది. అలాగే అమ్మవారికి సమర్పించేటప్పుడు గోరింతాకు కూడా సమర్పించి ఆ తర్వాత మీరు పెట్టుకోండి. అలాగే నేరేడు కాయలు, ఈ 2 కూడా అమ్మవారికి సమర్పించి కూడా మనం చేసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు కూడా సారి సమర్పించండి. చాలా తొందరగా వెళ్ళి ఆలయాల్లో సమర్పించాల్సిన